ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, హౌ టు రీడ్, వాట్ టు స్కిప్, కంప్లీట్ స్ట్రాటజీ ఇవ్వబోతున్నాను. నా 10+ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో చెప్పే ఈ స్ట్రాటజీ మీ ప్రిపరేషన్ని కంప్లీట్గా గేమ్ చేంజ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. నేను మీ ట్యూటర్ని. టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా క్రూషియల్. ఏపీ హైకోర్టు 2026 నోటిఫికేషన్లో ఇండియన్ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఆస్పిరెంట్స్, ముందుగా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మీలో చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు కలర్ఫుల్ పీడిఎఫ్స్ కావాలి, హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలి, ఎంసీక్యూస్ కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అని. అవన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. ఎక్కడ? మన స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే జాయిన్ అవ్వండి. హిస్టరీకి రిలేటెడ్ కలర్ఫుల్ మైండ్ మ్యాప్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అన్నీ ఫ్రీగా అందజేస్తున్నాం. సో వెంటనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఏపీ హైకోర్టు 2026 నోటిఫికేషన్లో మీరు సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసినా, అసిస్టెంట్ ఎగ్జామినర్కి అప్లై చేసినా, ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసినా, ఏ పోస్టుకైనా ఇండియన్ హిస్టరీ కంపల్సరీగా సిలబస్లో ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ నుంచి మినిమం 4 to 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఈ 4 to 5 మార్క్స్ మీ సెలక్షన్కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి ఆఫీసర్స్. కాంపిటీషన్ ఎంత పెరిగిపోయిందంటే 0.25 మార్క్స్ డిఫరెన్స్తో జాబ్ పోతుంది. సో ఈ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయడం అంటే మీ జాబ్ని నెగ్లెక్ట్ చేయడమే. ఇప్పుడు చూద్దాం, ఇండియన్ హిస్టరీని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, 2. మిడీవల్ ఇండియన్ హిస్టరీ, 3. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, 4. కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ రీఫార్మర్స్, 5. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ 5 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. దానికే మ్యాక్సిమం టైం ఇవ్వాలి. ఇది పేపర్ సెటర్ మైండ్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. రైట్, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లోకి డీప్గా వెళ్దాం. ఫస్ట్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇందులో నంబర్ 1 ప్రయారిటీ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఆస్పిరెంట్స్, ఈ టాపిక్ ఏపీ హైకోర్టు పేపర్ సెటర్ యొక్క ఆల్ టైమ్ ఫేవరెట్ టాపిక్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగారిక్కడి నుంచి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏం రీడ్ చేయాలి? మొహెంజోదారో, హరప్పా, లోథల్, కాలిబంగన్, ధోలవీరా ఈ మేజర్ సైట్స్ అన్నీ థరోగా చదవాలి. ఈచ్ సైట్లో ఏం డిస్కవర్ అయ్యింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఒక రియల్ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సిటడెల్ లేని ఏకైక నగరం ఏది? ఆన్సర్: చన్హుదారో. గ్రేట్ బాత్ ఎక్కడ కనిపించింది? మొహెంజోదారో. వరల్డ్స్ ఫస్ట్ టైడల్ పోర్ట్ ఏది? లోథల్. ఇలా స్పెసిఫిక్గా ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అవన్నీ నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక బాంబ్ అప్డేట్ చెప్తాను ఆఫీసర్స్. రీసెంట్గా హర్యానాలోని రాఖీగరి అనే సైట్లో డాక్టర్ వసంత్ షిందే గారు DNA రీసెర్చ్ చేశారు. ఆయన కనుక్కున్నదేమిటంటే, ఇండస్ వ్యాలీ పీపుల్ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్లు కాదు, దేవర్ సౌత్ ఏషియన్ నేటివ్స్. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఇస్ రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఆస్పిరెంట్స్, ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీ హిస్టరీతో లింక్ చేసి క్వశ్చన్ అడగడం ఇప్పుడు ఎగ్జామినేషన్ ట్రెండ్ అవుతోంది. విదౌట్ దిస్ కైండ్ ఆఫ్ లింకింగ్ యూ కెనాట్ క్రాక్ ఎగ్జామ్స్ ఎనీమోర్. మన స్కై అకాడమీలో ఎగ్జాక్ట్లీ ఇలాంటి లింకింగ్ అప్రోచ్తోనే టీచ్ చేస్తాం. యాప్లో కోర్సెస్ ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. రెస్ట్ అష్యూర్డ్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ అస్. నెక్స్ట్, వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ రెండూ ఇంపార్టెంట్. వేదాలు ఎన్ని? 4. రిగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణవేద. ఓల్డెస్ట్ రిగ్వేద, లేటెస్ట్ అథర్వణవేద. రిగ్వేదాలో గాయత్రి మంత్రం ఉంటుంది. ఉపనిషత్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ముండక ఉపనిషద్ నుంచి సత్యమేవ జయతే అనే ఫ్రేజ్ తీసుకోబడింది. ఇది ఏపీ హైకోర్టులో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్, మహాజనపదాస్ అండ్ రైజ్ ఆఫ్ మగధ. షోడశ మహాజనపదాస్, 16 గ్రేట్ కింగ్డమ్స్. లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యింది మగధ. క్యాపిటల్ రాజగృహ, లేటర్ పాటళీపుత్ర. ఇక్కడ ఒక ఏపీ స్పెసిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను ఆఫీసర్స్. మన తెలంగాణలో ఉన్న ఏకైక షోడశ మహాజనపద ఏదంటే అస్మక. క్యాపిటల్ బోధాన్ లేదా పోధాన్. ఇది ఏపీ ఎగ్జామ్కి సూపర్ ఇంపార్టెంట్. మౌర్యన్ ఎంపైర్, హైయెస్ట్ ప్రయారిటీ టాపిక్. చంద్రగుప్త మౌర్య, ఫౌండర్. ఆయనకి లిబరేటర్ అనే టైటిల్ ఉంది. వై? అలెగ్జాండర్ కాన్కర్ చేసిన నార్త్ వెస్ట్ ఇండియాని ఫ్రీ చేశారు కాబట్టి. కౌటిల్య లేదా చాణక్య అర్థశాస్త్ర రాశారు. ఇది స్టేట్ క్రాఫ్ట్ గురించి. గుర్తుపెట్టుకోండి, మౌర్య పీరియడ్లో రాశారు, గుప్తా పీరియడ్లో కాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి.
మెగస్థనీస్, గ్రీక్ అంబాసిడర్, చంద్రగుప్త మౌర్య కాలంలో వచ్చారు. ఇండికా అనే బుక్ రాశారు. అశోక, కళింగ వార్ 261 బీసీ, ఒడిశాలో జరిగింది. ధమ్మా పాలసీ స్టార్ట్ చేశారు. రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ ఎడిక్ట్స్ ద్వారా ధర్మ స్ప్రెడ్ చేశారు. ఇక్కడొక ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ చెప్తాను. అశోకుని బోధ్గయా యాత్రను సూచించే శాసనం ఏది? ఆన్సర్ రాక్ ఎడిక్ట్ 8. ఇలాంటి స్పెసిఫిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఆస్పిరెంట్స్, ఇంత వాల్యుబుల్ కంటెంట్ మీకోసం ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నాను. మీ సైడ్ నుంచి ఒక్క లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఒక్క లైక్ మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. గుప్తా ఎంపైర్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని అంటారు. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్, లిటరేచర్ అన్ని ఫీల్డ్స్లో ప్రాస్పెరిటీ చూపించారు. చంద్రగుప్త 2, విక్రమాదిత్య టైటిల్. నవరత్నాస్, కాళిదాస వాజ్ వన్ అమాంగ్ దెమ్. అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం ఆయన ఫేమస్ వర్క్స్. ఫాహియన్, చైనీస్ ట్రావెలర్, చంద్రగుప్త 2 టైంలో విజిట్. మెహ్రౌలి ఐరన్ పిల్లర్, గుప్తా సైన్స్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ని ఇయర్స్ అయినా రస్ట్ పట్టలేదు. లాస్ట్ గ్రేట్ రూలర్ స్కందగుప్త, లాస్ట్ రూలర్ విష్ణుగుప్త. నలందా యూనివర్సిటీ కుమారగుప్త బిల్ట్ ఇట్. సంగమేజ్, ఏపీ హైకోర్టుకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వై? బికాజ్ మనం సౌత్ ఇండియా ఫోకస్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం. చేరాస్, చోళాస్, పాండ్యాస్ ఈ 3 సంగం తమిళ్ డైనాసిటీస్ చదవాలి. బృహదీశ్వర టెంపుల్, రాజరాజ చోళ 1 బిల్ట్. గంగైకొండ చోళపురం టెంపుల్, రాజేంద్ర చోళ 1 బిల్ట్. చేర రూలర్స్లో సెంగుట్టవన్, పట్టినీ కల్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కన్నగిని ఐడియల్ వైఫ్గా వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. సీరియస్గా, బుద్ధిజం అండ్ జైనిజం పక్కా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ్నించి. గౌతమ బుద్ధ యొక్క పంచమహాకల్యాణాస్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్, జైనిజంలో సల్లేఖన కాన్సెప్ట్. చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ప్రాక్టీస్ సల్లేఖన. ఇవన్నీ హాట్ క్వశ్చన్స్. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. Delhi Sultanate, very important. Slave dynasty, Khalji dynasty, Tughlaq dynasty, Lodi dynasty. Qutub Minar, Qutubuddin Aibak started, Iltutmish completed. Alauddin Khalji, market reforms famous. Muhammad bin Tughlaq, capital shift from Delhi to Daulatabad. Vijayanagara and Bahmani kingdoms. ఇది ఏపీ హైకోర్ట్ కి సూపర్ ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ ఇండియా రిలేటెడ్ టాపిక్. శ్రీ కృష్ణదేవరాయ, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర. అష్టదిగ్గజాస్, అముక్తమాల్యద, ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఆఫీసర్స్. రీసెంట్గా హంపీ హెరిటేజ్ సైట్కి రిలేటెడ్గా యునెస్కో న్యూ కన్జర్వేషన్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ని హిస్టరీతో లింక్ చేసి క్వశ్చన్ అడగొచ్చు. బీ అలర్ట్. ముఘల్ ఎంపైర్, అక్బర్ అడ్మినిస్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన్సబ్దారీ సిస్టమ్, దిన్ ఈ అలాహీ, జాజియా ట్యాక్స్ అబోలిషన్ చదవాలి. ఔరంగజేబ్, లాస్ట్ గ్రేట్ ముఘల్. బహదూర్ షా సెకండ్, లాస్ట్ ముఘల్ రూలర్. ఈ డిఫరెన్స్ రిమెంబర్ చేసుకోండి. భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్. రామానుజాచార్య, విశిష్టాద్వైత. ఆదిశంకరాచార్య, అద్వైత. మధ్వాచార్య, ద్వైత. కబీర్, గురునానక్ టీచింగ్స్ చదవాలి.
నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ సెక్షన్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. మీ ప్రిపరేషన్ టైంలో 40% ఈ సెక్షన్కి అలొకేట్ చేయాలి. నో కాంప్రమైజ్ హియర్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఫస్ట్ పోర్చుగీస్. 1498లో వాస్కోడగామా క్యాలికట్లో ల్యాండ్ అయ్యారు. క్యాలికట్ ఈక్వల్స్ మలబార్ కోస్ట్ ఈక్వల్స్ స్పైస్ హబ్. దెన్ డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్. ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664. బ్యాటిల్ ఆఫ్ ప్లాసే 1757, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ 1764. ఈ 2 బ్యాటిల్స్ తర్వాతే బ్రిటిష్ కంప్లీట్ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. రీసెంట్గా ప్లాసీ బ్యాటిల్ ఫీల్డ్ని హెరిటేజ్ సైట్గా డెవలప్ చేయాలని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇలాంటి న్యూస్ని హిస్టరీతో కనెక్ట్ చేస్తారు పేపర్ సెటర్స్. స్టే అప్డేటెడ్. గవర్నర్ జనరల్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్. వారెన్ హేస్టింగ్స్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కార్న్వాలిస్, పర్మనెంట్ సెటిల్మెంట్. డల్హౌసీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. లార్డ్ కర్జన్, బెంగాల్ పార్టిషన్ 1905. ఒక్కొక్క గవర్నర్ జనరల్కి ఒక్కొక్క ఇంపార్టెంట్ రీఫార్మ్ క్రిస్టల్ క్లియర్గా రిమెంబర్ చేసుకోండి. 1857 రివోల్ట్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. కాజెస్, లీడర్స్, కాన్సిక్వెన్సెస్ కంప్లీట్గా చదవాలి. మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయ్, తాంత్యా టోపే, బహదూర్ షా జఫర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 formed by A.O. Hume, moderates versus extremists. Lal Bal Pal, Lala Lajpat Rai, Bal Gangadhar Tilak, Bipin Chandra Pal. ఇంపార్టెంట్ యాక్ట్స్. ఈ టాపిక్ మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, చార్టర్ యాక్ట్ 1833, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఒక్కొక్క యాక్ట్ ఏం చేసింది క్లియర్గా చదవాలి. 1935 యాక్ట్ ప్రొవిన్షియల్ అటానమీ వచ్చింది. ఇండియా కౌన్సిల్ రద్దయింది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఫ్రీడమ్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ 1920, సివిల్ డిసొబీడియన్స్ 1930, క్విట్ ఇండియా 1942. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, సుభాష్ చంద్రబోస్ 1944లో సింగపూర్ రేడియో నుంచి మహాత్మా గాంధీని జాతిపిత అని అడ్రస్ చేశారు. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఆఫీసర్స్, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఇంత వాస్ట్ కాంటెంట్ని మీరు అలోన్ ప్రిపేర్ అవ్వడం రియలీ టఫ్. మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి. అ మెంటర్ హూ పుషెస్ యూ డైలీ. అందుకే స్కై అకాడమీ ఇంట్రడ్యూస్ చేసింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఏముంటుందంటే మార్నింగ్ డైలీ టార్గెట్స్ ఇస్తాం. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చెయ్యి అని క్లియర్గా చెప్తాం. ఆఫ్టర్నూన్ సడన్గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ వైవా టెస్ట్. నేనే పర్సనల్గా కాల్ చేసి అడుగుతాను. పీడిఎఫ్స్, టెస్ట్స్, వీడియోస్, 1-to-1 సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. లో ప్రైస్లో ఇంత క్వాలిటీ కంటెంట్ ఎక్కడా దొరకదు ఆఫీసర్స్. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెసేజ్ చేయండి. సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ ఆఫీసర్స్. Continuing, Constitution and Social Reformers section. Raja Ram Mohan Roy, Brahmo Samaj founder, Sati abolition. Ishwar Chandra Vidyasagar, widow remarriage. Jyotibha Phule, Savitribai Phule, women education pioneers. Recentగా 2025లో సావిత్రిబాయి ఫులే జయంతి ఒకేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కమెమరేటివ్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్తో హిస్టరీ లింకింగ్ ఇప్పటి ఎగ్జామినేషన్ ట్రెండ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. కాన్స్టిట్యూషన్ మేకింగ్లో ఆయన రోల్ క్రిటికల్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మేషన్ చదవాలి. ఏపీ స్పెసిఫిక్ హిస్టరీ. ఆఫీసర్స్, ఈ సెక్షన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ్నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. శాతవాహనాస్, వీళ్లనే ఆంధ్రాస్ అని కూడా అంటారు. హాలా, శాతవాహనా కింగ్ గాథా సప్తసతి రాశారు ప్రాకృత్ లాంగ్వేజ్లో. కాకతీయాస్, కుల సంఘాలను సమయములు అని పిలిచేవారు. పావులూరి మల్లన సారసంగ్రహ గణితం రాశారు. రుద్రమదేవి రాయ గజకేసని బిరుదు. వీర పురుషదత్త శ్రీ పర్వతాధిపతి బిరుదు. ఇక్ష్వాకు కింగ్. ఈ ఏపీ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు. విజయనగర కృష్ణదేవరాయ. ఫోకస్. కరెంట్ అఫైర్స్. హంపీ రూయిన్స్లో న్యూ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ జరిగాయి రీసెంట్గా. న్యూ స్ట్రక్చర్స్ డిస్కవర్డ్. ఇలాంటి న్యూస్ లింక్ అవుతుంది హిస్టరీతో. అల్లూరి సీతారామరాజు, ట్రైబల్ అప్రైజింగ్స్. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ 1953, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ 1956. కరెంట్ అఫైర్స్. 2024లో అల్లూరి జయంతి స్పెషల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ లింకింగ్ రిమెంబర్ చేసుకోండి. ఆఫీసర్స్, ప్రిపరేషన్ టిప్స్. 40% టైం మోడర్న్ హిస్టరీ, 25% ఏన్షియంట్ హిస్టరీ, 15% మెడీవల్ హిస్టరీ, 10% ఏపీ హిస్టరీ, 10% సోషల్ రిఫార్మర్స్. ఇదే బెస్ట్ టైమ్ అలొకేషన్ స్ట్రాటజీ. హ్యాంగింగ్ ఫ్రూట్స్ ముందు పిక్ చేసుకోండి. ఈజీ మార్క్స్ ముందు పాకెట్లో వేసుకోండి.
రిమైండర్, మీ ప్రిపరేషన్లో స్కై అకాడమీ ఉంటుంది. యాప్లో ఫుల్ సిలబస్ కోర్సెస్ ఉన్నాయి. 300+ వీడియోస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్లో హై క్వాలిటీ కంటెంట్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. లైట్గా లాఫ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా ఈ స్ట్రాటజీ రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు హోంవర్క్ టైమ్ ఆఫీసర్స్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. క్వశ్చన్ 1. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ ఏ సైట్లో కనిపించింది? ఏ. హరప్పా, బి. మొహెంజోదారో, సి. చన్హుదారో, డి. లోథాల్. క్వశ్చన్ 2. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా రద్దు చేయబడిన కౌన్సిల్ ఏది? ఏ. ఇండియా కౌన్సిల్, బి. ఫెడరల్ కౌన్సిల్, సి. ప్రివీ కౌన్సిల్, డి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్లో రాయండి, నేను చెక్ చేసి రిప్లై ఇస్తాను. ఆఫీసర్స్, రిమెంబర్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్స్ సక్సెస్. 2026 ఏపీ హైకోర్టు జాబ్ మీదే. స్కై అకాడమీ తోడుంటే నో టెన్షన్. కీప్ రీడింగ్, కీప్ రివైజింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీపర్గా ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్డ్ క్లాస్ తీసుకొస్తాను. అంతవరకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ ట్యూటర్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్కై అకాడమీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. Thank you for watching.